ఇదేనా మనం చూస్తే ప్రార్థనలో మనకి వివరంగా చూస్తే 4 రకాల ప్రార్థనలను మనం అనుకున్నాం, దాన్ని ధ్యానం చేద్దాం. మొదటిది డిలేడ్ ప్రేయర్ ఆన్సర్స్, దీర్ఘకాల ప్రార్థన సమాధానం. రెండవది క్విక్ ఆర్ ఇమీడియట్ ప్రేయర్ ఆన్సర్స్, తక్షణ ప్రార్థన సమాధానాలు. మూడవది ఎమర్జెన్సీ ప్రేయర్ ఆన్సర్స్, అత్యవసర ప్రార్థన జవాబులు. నాలుగవది అనాన్సర్డ్ ప్రేయర్స్, జవాబు లేని ప్రార్థనలు. ఈ యొక్క 4 విషయాల కోసం మనం ధ్యానం చేసినట్లయితే ఇక్కడున్న వాళ్ళలో ప్రతి ఒక్కరు నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇక్కడున్న వాళ్ళందరూ కూడా మీరు ఎప్పుడు ఏ ప్రార్థన చేసినా సరే ఈ 4లోనే ఉంటుంది. మీ ప్రార్థన ఏదైనా కావచ్చు, మీ సమస్యలు అవ్వచ్చు, మీ యొక్క దేవుని ఆరాధించే ప్రార్థన అయి ఉండదు, ఏదైనప్పటికీ కూడా మీ ప్రార్థన ఈ 4లో ఏదో ఒకటి అయ్యి ఉంటుంది తప్పకుండా. హల్లెలూయా. దీర్ఘకాల ప్రార్థన సమాధానం డిలేడ్ ప్రేయర్స్. మనం చూస్తే కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు రాదు, కొన్నిసార్లు ప్రార్థన చేసిన 10 సంవత్సరాలు జవాబు వస్తుంది. కొంతమంది ఉంటారు పిల్లల కోసం ప్రార్థన చేస్తుంటారు, పెళ్ళి అవుతుంది పిల్లల కోసం, వాళ్ళు ఎంతో నమ్మకంగా జీవిస్తారు, దేవుని ఆరాధిస్తారు, దేవుని పాలన చేస్తారు, పరిశుద్ధంగా జీవిస్తారు, అనేక మందిని స్పష్టపరుస్తారు కొన్నిసార్లు. అయినప్పటికీ అలాంటి వారికి కొంతమందికి పిల్లలు ఉండాలన్నమాట. అలాంటి సమయంలో బాగా ప్రార్థన చేస్తే దేవుడు పరీక్షిస్తే కొంతకాలానికి 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు పిల్లలు ఇస్తూ ఉంటారు. ఈ తీరి దేనికి వస్తుందంటే, ఈ కోమ దేనికి వస్తుందంటే దీర్ఘకాల ప్రార్థన సమాధానానికి వస్తుంది. మన గురించి యాకోబు పత్రిక 1, 2, 3, 4 యాకోబు 2, 3. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునను ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొద్దువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనిది. హల్లెలూయా. హల్లెలూయా. ఓర్పు అంట తన క్రియ జరిగిస్తాను. మనం ఎదురు చూస్తే నీకు కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఓర్పు కావాలి, విశ్వాసం కావాల్సింది ఏంటంటే ఉట్టి విశ్వాసమే కాదండి, సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. తర్వాత ఏంటంటే ఆ సమస్యలు తట్టుకునే శక్తి మనం కలిగి ఉండాలి. అది ఎలా వస్తుంది? ప్రార్థన ద్వారా మనకి వస్తుంది. హల్లెలూయా. సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహానందంగా ఎంచుకోవాలంట. హల్లెలూయా. నానా విధములైన శోధనలు ఏంటంటే అప్పుల బాధలు కావచ్చు, జబ్బులు కావచ్చు, లేక మనశ్శాంతి లేని తనం కావచ్చు, ఇంట్లోని పరిస్థితి బాగోలేని తనం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ప్రతి విషయంలో మీరు ఏం చేయాలంటే విశ్వాసం నాకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టిస్తారు. కాబట్టి శోధనలో వేదనలో ఉన్నప్పుడు మహానందముగా ఎంచుకోవాలంట. హల్లెలూయా. ఎంతమంది శోధనలో ఆనందించగలదండి ఉన్నవారు? మీకు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, పిల్లలు మాట వింటారు అనుకోండి, బాగా అనుభవ పెడతారు అనుకోండి, కొన్నిసార్లు విసుకొచ్చేస్తుంది, ప్రార్థన చేయలేము, వాక్యం చదవలేము. అలాంటప్పుడు ఆనందంగా ఎలా ఉండగలం, సంతోషంగా ఎలా ఉండగలం? మనకు ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు మనం సంతోషంగా ఎలా ఉండగలం? దాని అంటారు ఇక్కడ వాక్యం యాకోబు పత్రికలో. యాకోబు రాస్తూ, యాకోబు ఎవరో తెలుసా? యేసుప్రభు యొక్క తమ్ముడే, తర్వాత మారి ఈ యొక్క పుస్తకాన్ని రాసినట్లు మనం చూస్తాం. యేసుప్రభు ఉన్నప్పుడు యాకోబు యేసుప్రభుని అంగీకరించలే, సొంత తమ్ముడే కానీ యేసుప్రభుని యాక్సెప్ట్ చేయలేదు. కానీ చనిపోయి యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత, దర్శించిన తర్వాత ఆయన బాగా మారి ఈ యొక్క పుస్తకాన్ని రాసినట్లు మనం చూస్తాం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో ఆయన కొలువులేని వారిని ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగించాలంట. సంపూర్ణులు అంటే పరిపూర్ణంగా ఉన్నవారుగా, అనునాంగులను ఎటువంటి దోషం లేనివారుగా, ప్రతి విషయంలోనూ ఇటువంటి వెలుగు లేని వారుగా మనం ఏం చేయాలంటే దేవుడు మనల్ని నడిపిస్తారు. కాబట్టి ఓర్పుతో సహనంతో ముందుకు వెళ్ళాలి అని యాకోబు రాస్తున్నాడు పత్రికలో. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే దీర్ఘకాల ప్రాంతంలో మనకి కొన్ని ఉదాహరణలు మనం చూడవచ్చు. హన్నా గురించి మీరు ఆలోచన చేస్తే సమూయేలు పుస్తకంలో మనం చూడవచ్చు. మొదటి సమూయేలు 1వ అధ్యాయంలో మొదటి 20 వచనాల్లో హన్నా గురించి మనం ఆలోచన చేస్తే, హన్నా భర్త ఎల్కానా, హన్నాకు తోడుకోడలు కూడా ఉంది, ఆమె పేరు పెనిన్నా. పెనిన్నాకు దేవుడు పిల్లలు ఇచ్చాడండి. చక్కగా ఎల్కానా పెనిన్నా పిల్లలు ఉన్నారు. కానీ మరి ఎల్కానా భారీగా మొదటి భారీగా ఉన్నటువంటి హన్నాకు పిల్లలు లేదు. పిల్లలు లేకపోతే ఎంతో వేదనతో ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తుంది. అయితే హన్నాతో వాళ్ళతో తోడుకోవడంలో ఎల్కానా ఏంటంటే హన్నాకు పిల్లలు లేకపోయేసరికి ప్రతి విషయంలోనూ తనని విద్యుత్తులు తన మీద అబంధాలు వేసి, లేకపోతే
తనను బాధ పెట్టడం మనం చూస్తాం. అయితే ఈ హన్న చాలా వేదనతో ఇప్పుడు కూడా పిల్లలు కావాలని ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ దేవుడు పిల్లలు ఇవ్వట్లేదు. వీళ్ళకి ప్రతి సంవత్సరం కూడా యెరూషలేము ప్రదేశానికి వెళ్ళి దేవాలయంలో దేవుని ఆరాధించిన అలవాటు. అలాంటి సందర్భంలో అన్న ఎప్పుడు కూడా వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక దినాన్ని మూడుగుతూ ఉంటుందంట. ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు బాధ ఎక్కువైపోతే మాటలు రావండి. బాధలు ఉండేటప్పుడు మంచిగా ఉన్నప్పుడు చక్కగా ప్రార్థన చేస్తాం, చక్కగా ఆనందంగా ఆరాధిస్తాం, కానీ బాధలు ఉన్నప్పుడు ప్రార్థన రాదు. అన్న ఏం చేసిందంటే మూలుగుతూ దేవుణ్ణి అడుగుతుందంట. మూలుగులు అంటే ఏంటంటే కొన్నిసార్లు బాగా మందు తాగారు అనుకోండి, ఎవరన్నా మద్యపానం సేవించిన వాళ్ళు పడుకున్నప్పుడు మూలుగుతుంటారు. ఈమె బాగా ప్రార్థన చేస్తుంటే అక్కడ పాస్టర్ గారు ఉన్నారు ఒక ఆయన ఏమనుకున్నాడంటే ఏంటి ఇది ఎలా ప్రార్థన చేస్తుంది, మూలుగుతుంది, మాట్లాడలేదు, ఒకటి ఏమైనా తాగొచ్చిందా అని అనుకుంటారు. తర్వాత ఈమె ఆ మూలుగుతూ ఏడుస్తూ దేవుడికి అలాగే చెప్పుకుంటూ ఉంటున్నప్పుడు కొన్నిసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన రాలినప్పుడు బాధ ఉన్నప్పుడు గుండె లోపల నుంచి బాధలతో అయ్యా అయ్యా ఏడుస్తూ ప్రార్థన చేస్తాం. అలాంటి సందర్భంలో మనమంటది, అయ్యా నేను ఎటువంటి మద్యము సేవించలేదు, నాకు పిల్లల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో నాకు ఈ సమస్య వచ్చి పడిందని చెప్పగానే పాస్టర్ గారు చాలా వేదన పడి అమ్మ ఎంత బాధ వచ్చిందని తన మీద చెయ్యేసి ప్రార్థన చేసిన తర్వాత ప్రవర్తిస్తారు ఆయన. మరలా వచ్చేసరికి మరలా ఇక్కడ నువ్వు నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికల్లా నీకు దేవుడు మగబిడ్డను ఇవ్వబోతున్నాడు అని పాస్టర్ గారు ప్రవర్తిస్తారు. హల్లెలూయా. వెంటనే సంతోషంతో మూడుకు ఆపేసి ఆరాధిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మనం చూస్తే కరెక్ట్గా సంవత్సరం తిరిగేసరికల్లా దేవుడు మనకి కుమారుని ఇస్తాడు. అతని సమూయేలు ప్రవక్త. హల్లెలూయా. Great things will happen if you wait for long time. Waiting is not wasting. నువ్వు ఎదురు చూడడం అన్నది వృధా కాదు. వెయిటింగ్ ఈజ్ నాట్ వేస్టింగ్. చాలా సమయం వేచి ఉన్నది, చాలా బాధపడ్డది, కానీ దేవుడు ప్రవక్తను అందించాడు. ఆ ప్రవక్త ఎలా కూడా తెలుసా? సమూయేలు ప్రవక్త. దావీదును అభిషేకించాడు, లేకపోతే చాలా మందిని అభిషేకించి ఒక గొప్ప ప్రవక్తగా వేయలేక పెద్ద ప్రవక్తలో ఒకటిగా మనం సమూయేలును మనం చూస్తాము. కాబట్టి దీర్ఘకాల ప్రార్థన జవాబు అద్భుతంగా ఉండబోతుంది. హల్లెలూయా. ఈ ప్రార్థనకు జవాబు రావట్లేదంటే, సమయం పడుతుందంటే అద్భుతమైన జవాబు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అర్థమవుతుందండి. హల్లెలూయా. తర్వాత మనం చూస్తే అబ్రాహాము కోసం మనం ఆలోచన చేస్తే, అబ్రాహాము మనం 12వ అధ్యాయం మనం చూస్తే దేవుడు అబ్రాహాముని పిలిచాడు. పిలిచినప్పుడు అబ్రాహాం వయసు ఎంతమ్మా? 75 సంవత్సరాలు, ముసలోడు అయిపోయి ఉన్నాడు. అలాంటి సందర్భంలో అబ్రాహాముకి మరి పిల్లలు లేనట్టుగా మనం చూస్తాం. అప్పుడు దేవుడు అంటాడు 12వ అధ్యాయంలో, అబ్రాహామాన్ని పిలిచి నువ్వు నీ దేశాన్ని విడిచిపెట్టే, బంధువులు విడిచిపెట్టే, కుటుంబాన్ని విడిచిపెట్టే, అన్నదమ్ములు విడిచిపెట్టే, నేను చూపించే దేశానికి వెళ్ళిపో, నేను నిన్ను ఇస్సాకారు ఏనుగులు అని జీవించబోతున్నాను అని చెప్తారు దేవుడు. వెంటనే అబ్రాహాం ఏం చేస్తారని ఆ ప్రదేశం వదిలేసి వారి ముసలితనంలో 75 సంవత్సరాల వయసులో అలాగా ఆలోచించకుండా తన భార్యను పట్టుకొని సారాన్ని పట్టుకుని వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తున్నావయ్యా బంధువులు అడిగితే నాకు తెలియదు అంటాడు. హల్లెలూయా. అంటే అబ్రాహాం ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, దేవుడు చెప్పాడు వెళ్ళిపోతున్నాడు అంతే. కొన్నిసార్లు దేవుడు పిలిస్తే మనం చెప్పడు ఎక్కడికి వెళ్ళాలో, లోపల ఉంటే మనకి కావాలని దేవుడు పిలిచి దేవుడిని అద్భుతంగా జీవించుకుంటున్నాడు. అబ్రాహాము దేవుడి మాట విన్నాను, వెంటనే తన భార్యను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిన తర్వాత మనం చూస్తాం. అయితే వేరే ప్రదేశం తీసుకెళ్ళాడు, అక్కడ దేవుడు జీవించడానికి ఇష్టపడితే ఇక్కడ మీరు చూడండి, దీర్ఘకాల ప్రార్థన అంటే వెయిటింగ్లోని అబ్రాహాము 25 సంవత్సరాలు వచ్చేసారండి. ఎంతకాలం వచ్చేసారండి? 1-2 నెలలు కాదు. కొన్నిసార్లు మనకి ఏదైనా అవసరం ఉంటే నెల రోజుల్లో అయిపోవాలనుకుంటాం, ఏదైనా జ్వరం వస్తే రేపటికల్లా తగ్గిపోవాలనుకుంటాం, కొన్నిసార్లు ఇక్కడ ఏదైనా బాగోకపోతే ఏదో జరగాలనుకుంటాం, ఇలాగే మనం కోరుకుంటాం. కానీ అబ్రాహాము మనం చూస్తే దేవుడు కోసం విశ్వాసులు ప్రార్థన చేశారు, కానీ దేవుడు ఏం చేశాడంటే 25 సంవత్సరాలు వెయిట్ చేయించాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మన ప్రార్థన ఎందుకు వెయిట్ అవుతుందంటే, ఎందుకు వెయిట్ చేయించారంటే మనల్ని దేవుడు బహుగా జీవించడానికి, విశ్వాసానికి తండ్రులుగా చేయడానికి దేవుడు అబ్రాహామును వెయిట్ చేయించాడు. హల్లెలూయా. అబ్రాహాం జీవితంలో మనం చూస్తే మరి 25 సంవత్సరాల తర్వాత వాగ్దాన పుత్రుడు అయినటువంటి ఇస్సాకును దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇస్సాకును దేవుడు ఇచ్చాడు. ఇస్సాకు వారు యాకోబు వచ్చాడు, యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. ఈ రోజు ఇశ్రాయేల్ జనాంగం ఎలా ఉందో మనం చూడగలం. హల్లెలూయా. కాబట్టి దీర్ఘకాల ప్రాంతంలో మీరు ఉన్నట్లయితే మీకు జవాబు దేవుడు చాలా గొప్పగా ఇవ్వబోతున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే మరి ఈ దీర్ఘకాల ప్రాంతంలో చిన్న ఉదాహరణ చెప్పడం, నేను PhD చేసేటప్పుడు 3 సంవత్సరాల PhD అయిపోవాలి. ఎంత ప్రార్థన చేసినా PhD రావట్లేదు. 8 సంవత్సరాలు ప్రార్థన చేయడం జరిగింది. చాలా కష్టపడ్డాను, ఎంతో ప్రార్థన చేశాను. ప్రతిరోజు
మరి రోజు ఉదయాన్నే 7 గంటలకు వెళ్ళిపోయేవాడిని, రాత్రి 11 అయిపోయేది. ఎంతో కష్టపడ్డాను, అయినా సరే పిహెచ్డి అవ్వట్లేదు. మా గురువు గారు నాస్తికుడు, దేవుడు నమ్మడనమాట. నన్ను బలవంతంగా రప్పించేవారు. ఆదివారం చర్చికి వెళ్తాం సార్ అంటే చర్చికి వెళ్ళదనేవాడు. ఎందుకు చర్చికి వెళ్తున్నాను, నువ్వు ప్రార్థన చేస్తే ఏమొస్తుంది నీకు, ప్రార్థన అంటే గాలిలో మాట్లాడుకోవడం, నువ్వు పిచ్చోడు గాలిలో మాట్లాడడం తెలియకూడదు. నువ్వు పిహెచ్డి స్టూడెంట్ పోయా, నువ్వు చదువుకుంటే వర్క్ చేస్తే రీసెర్చ్ చేస్తే అద్భుతాలు జరిగితే మన ప్రపంచానికి ఒక జ్ఞానాన్ని అందించవచ్చు. వచ్చి ఆదివారం మనం పని చేసుకొని ల్యాబ్లో. అయితే నేను ఎందుకున్నాను సార్, నాకు ఆదివారం నేను రాలేనండి, అవసరమైతే నా పిహెచ్డి వదిలేస్తాను సార్ అనేవాడు. మాట ఇవేం మనిషి అయ్యే బాబు ఎంత టీచర్ అని చెప్తున్నాను. కొంతకాలం వేధించారన్నమాట. అయినప్పటికీ కూడా చాలా చాలా ఇబ్బంది పడ్డాను, కష్టాలు పడ్డాను. అయితే 8 సంవత్సరాలు కష్టపడిన తర్వాత దేవుడు అద్భుతంగా నాకు మార్గాన్ని తెచ్చారు. పిహెచ్డి కంప్లీట్ అయింది. ఇలాగా మనం వెయిట్ చేసిన తర్వాత ఆ యొక్క ఫ్రూట్ నేను అనుభవిస్తున్నాను. హల్లెలూయా. 8 సంవత్సరాలు కష్టపడిన తర్వాత పిహెచ్డి అయితే అమ్మా ఇప్పుడు చూడండి, ఈ పిహెచ్డి ద్వారా నేను అప్లోడ్ వెళ్ళడం జరిగిందండి. ఇథియోపియా దేశంలో సేవ చేస్తున్నానంటే, ప్రొఫెసర్గా పనిచేస్తున్నానంటే ఆ పిహెచ్డి నాకు కారణం. పిహెచ్డి లేకపోతే ఇథియోపియా దేశానికి వెళ్ళడానికి అర్హత లేదు. కాబట్టి దేవుడు 8 సంవత్సరాలు కష్టపడేలా చేశాడు. అప్పుడు వాగ్దానం ఇచ్చాడు నాకు. అపోస్తలుల కార్యాలు 1:8 ఏముంటుందంటే, ఆయనను మీరు ఒకసారి చదవండి. అపోస్తలుల కార్యాలు 1:8 ఏముంటుందంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందదు కనుక మీరు యెరూషలేములో, యూదయ, సమరయ దేశమంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షి ఉందని వారితో చెప్పారు. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 1:8 చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే మనం ముందుకుని కూర్చుని ఉండలేమని ఇప్పుడు అనుకుంటారు. నాకు నేనైతే బలహీనరాన్ని, ముసలిదాన్ని అయిపోయింది, ముసలివాడిని అయిపోయింది, నాకే జ్ఞానం లేదని మీరు అనుకోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే మీకు శక్తి వస్తుందంట. ఆ శక్తితో మీరు ప్రార్థన చేస్తే మాలాటోళ్ళు వేరే దేశాలు వెళ్ళగలం. ఇలాంటి పెద్దవారు ప్రార్థన చేస్తే యవనస్తుని దేవుడి నుంచి వేరే దేశాలకు పంపించగలరు. అలాగా మరి పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపాడు. యెరూషలేము, యూదయ, సమరయ దేశం అంతా మీరు సాక్షులే ఉంటారు అన్నట్లుగా దేవుడు నన్ను విశాఖపట్నంలో, ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో, ఇతర దేశాల్లో నన్ను సాక్షిగా దేవుడు నిలబెడుతున్నాడు. హల్లెలూయా. అంత కష్టపడి పిహెచ్డి చేశాను. ఎందుకు ఉపయోగం లేదనుకున్నాను, చాలా బాధలు పడ్డాను, అనవసరంగా కొన్నిసార్లు విసిగిపోయి మానేద్దాం అనుకున్నాను. కానీ ఈ రోజు మీ మధ్యలో ఉన్నానంటే ఆ యొక్క పిహెచ్డి యొక్క ప్రభావం వల్ల మీ దగ్గరికి వచ్చినట్టుగా చెప్పగలను. హల్లెలూయా. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ వేస్టింగ్. నువ్వు ఎదురు చూస్తున్నావా గంటల తరబడి, ఏళ్ల తరబడి, అది వృధా కాదు అని దేవుడు డైరెక్ట్ గా నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అదొకటే కాదు, నా జీవితంలో వివాహం విషయంలో కూడా చాలా కాలం వెయిట్ చేశాను. నేను బాబు పుట్టడంలో కూడా చాలా కాలం వెయిట్ చేశాను. ఆశీర్వాదాలు ప్రతి ఒక్కటే కూడా నేను వెయిటింగ్ ద్వారానే పొందుకున్నానండి. ఆమె అంటే నాకు పని చేయకపోలేదండి. ప్రతి విషయంలో కూడా వెయిటింగే. ఎంత ప్రార్థన చేసినా అయ్యేది కాదు. చివరికి ఇప్పుడు నేను విసిగిపోయి భక్తి కోల్పోతానేమో అన్న సమయానికి దేవుడు అలాగ ప్రసాదించగలరు. హల్లెలూయా. అందువల్ల నేను చెప్పగలను, నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వెళ్ళిపోగలను, ఎక్కడన్నా బతికేయగలను. ఇంకో తెలుసా, సహనాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నీళ్ళు లేకపోతే బతికేస్తాను, నీళ్ళు లేకపోతే బతికేస్తాను, ఎడారిలో పెట్టినా బతికేస్తాను. ఎందుకంటే సహనాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇందువల్ల ప్రార్థనలో వెయిట్ చేయడం వల్ల. హల్లెలూయా. క్రైస్తవులకి సహనం ఉండాలని, ఓపిక ఉండాలని. చాలా మంది తల్లులు చూస్తామని ఇంట్లో బోర్డు అని పని చేస్తుంటారు, పని చేసి పిల్లలు పెడుతుంటారు, పిల్లలు తినేసి పోతా ఉంటారు. ఆ తల్లులకు చాలా ఓపిక దేవుడు ఇచ్చాడు. అందుకని తల్లిగా మనం అంటాం. మనం కూడా విశ్వాసంలో తల్లులుగా అయిపోవాలి. విశ్వాసం అబ్రహాము తండ్రిలాగా అయిపోవాలి. హల్లెలూయా. మరి అబ్రహాము పాత మీరు విడిచే బట్టి విశ్వాసం తండ్రి అయిపోయాడు. అర్థమవుతుందండి. విశ్వాస వీరులు అవ్వాలంటే కష్టపడాలి, మోకాళ్ళ మీద అనుభవం ఉండాలి, బాధలు పడాలి, అద్భుతాలు చూడాలి. హల్లెలూయా. దీర్ఘకాల ప్రార్థన మీ జీవితంలో అద్భుతాన్ని చేస్తుందని గట్టిగా చెప్తున్న సాక్షి ద్వారా. 2వ పాయింట్ వస్తున్నాను. క్విక్ ఆర్ ఇమీడియట్ ప్రేయర్ ఆన్సర్స్. క్విక్ ఆర్ ఇమీడియట్ ప్రేయర్ ఆన్సర్స్. తక్షణ ప్రార్థన జవాబులండి. అంటే మనం స్విచ్లు వేసాం అనుకోండి, అలా ఫ్యాన్ తిరుగుతారు, అలా లైట్ తిరుగుతుంది. దాన్ని తక్షణం ఇమ్మీడియట్ గా జరిగే ప్రక్రియ. స్విచ్ అయిగానే మనం లైట్ తిరుగుతుంది. అలాగే ఆమెను అనగానే అద్భుతంగా దేవుడు చేసిన కార్యాలు మనం చూస్తే ఎర్ర సముద్రం కోసం మనం ఆలోచించాలి. మోషే గారు మనం కనిపిస్తారు బాధలు. మోషే తన ప్రజలను తీసుకుని వెళ్తున్నప్పుడు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి తీసుకుని వెళ్తున్నప్పుడు ఫరో మహారాజు వెంటబడుతున్నారు చంపేయడానికి. ఆ పరిస్థితిలో మోషే ఆ సమూహాన్ని తీసుకుంటూ ఎంతో ఓపికతో సహనంతో పరిగెడుతున్నప్పుడు ముందుగా ఎర్ర సముద్రం వచ్చింది. వెనకాల సైన్యం వెంటబడుతుంది, ముందు ఎర్ర సముద్రం ఉంది. ఆగిపోతే వాళ్ళు చంపేస్తారు. సముద్రంలోకి వెళ్తే దాంట్లో పట్టుకొని చచ్చిపోతారు. ఏం చేయాలి అర్థం కాదు. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే
నీ చేతిలో కర్ర ఉంది కదా, దాన్ని ఉపయోగించి నేల మీద కొట్టు అనగానే, యేసు నామంలో లేకపోతే తండ్రి నామంలో కొడుతున్నాను కర్రలు కొట్టగానే ఆ ఎర్ర సముద్రం పాయలుగా మారిపోయింది. హల్లెలూయా. తక్షణ ప్రార్థన జవాబులు అంటే ఇమ్మీడియట్ ప్రేయర్స్ అంటే ఇలాగే ఉంటుందండి. కొన్నిసార్లు మనం తెలియకుండా రోడ్డు మీద వెళ్తున్న యాక్సిడెంట్ అయితే, పడిపోతే, మన తల దెబ్బ తగిలితే కోల్పోతాం. ఏమైందో మనకు తెలియదు. ఎవరో హాస్పిటల్కి ఎవరో మన హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, ఎవరో ఇంజక్షన్ వేస్తారు, తక్షణ బాగైపోతుంది. తక్షణ ప్రార్థన జవాబులు. నువ్వు ప్రార్థన చేయకుండా కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. మన ఏలియా గురించి ఆలోచిస్తే తక్షణ ప్రార్థన జవాబుల్లో ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వర్షం పడలేదండి. వెంటనే దేవుడు ఆమె అనగానే జవాబు ఇచ్చాడు. అద్భుతమైన ప్రార్థన. ప్రపంచంలో ఎవరికి కూడా అంత శక్తివంతమైన ప్రార్థన లేదంటే మనకు. కానీ ఏలియా అంటారు, నేను కూడా మీలాంటి మనిషిని అంటారు. నేను అనుకుంటాను కొన్నిసార్లు మనము ప్రార్థన చేస్తే ఎందుకు దేవుడు కార్యం చేయడు? ఏలియా కూడా మనవంటి వాడే కదా, మనిషే కదా, మనం కూడా ఏలియా వంటి వాళ్ళమే కదా. ప్రార్థన చేస్తే ఎందుకు మనం దేవుడు జవాబు విశ్వాసంతో ఎందుకు మనం చేయకూడదు, ఎందుకు నమ్మకూడదు ఆయన వాక్యాన్ని అని కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటారు. తర్వాత ఏలియా మరలా ప్రార్థన చేశాడు, మరలా వర్షం పడిందంట. హల్లెలూయా. తక్షణ ప్రార్థన జవాబులైన ఈ దినాన్ని నాకు తెలియదు ఎంతమంది సమస్యలు ఉన్నాయి, కానీ ఈ సమస్య తక్షణ ప్రార్థన అవసరం ఉంటే యేసు క్రీస్తు నామములో ఇప్పుడే ఈ సమస్యకు వెలుగులు కలుగును కదా. ఇప్పుడే తక్షణ ప్రార్థన జవాబు అందరూ పొందుకొని చేస్తున్నాము. హల్లెలూయా. మీ సమస్య ఏంటో నాకు తెలియదు, మీ యొక్క ఆలోచన ఏంటో నాకు తెలియదు, కానీ ఇప్పుడు తక్షణ ప్రార్థన జవాబు అందరికీ దొరుకును కదా. హల్లెలూయా. తర్వాత మనం చూస్తే లాజరు కోసం మనం ఆలోచించాం. లాజరు చనిపోయాడు, 3 రోజులు అయిపోయింది, శవం పంపు కొట్టేస్తుందండి. మనం అంటే మానవ యొక్క శరీరం ఎంత భయంకరం అంటే మనిషి బతుకుంటే చాలా విలువ, చచ్చిపోతే దేనికి పనికిరాదు. కనీసం కుక్కలు వేరే జంతువులు చనిపోతే ఆ అవయవాలు ఉపయోగపడతాయి, కానీ మనిషి చనిపోతే దేనికి పనిచేయదు, పంపు కొట్టేస్తుంది. లాజరు చనిపోయాడు, అందరూ గెలుస్తున్నారు. అప్పుడు శరీరం కూడా పంపు కొట్టేసి వాసన వచ్చేస్తుంటే ఈశ్వరవారికి వచ్చారండి. వచ్చి ఏమన్నారంటే ఒకటే ఒక మాట, ఏం ఆలోచించారు, ఏం అడగలేదు, ఎవరైనా అడగలేదు. మనం అంటే ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఎలా చనిపోయిందండి, ఇప్పుడు చనిపోయిందండి ఎంతకాలం అడుగుతాం మనం. ఎందుకంటే మనం తెలుసుకుంటాం కూడా. ఈశ్వరుడు వచ్చి లాజరు బయటికి రాగానే ఒక్క మాట, ఒక్క వాక్కు తనకు జీవానికి వస్తుంది. ఈ దినాన్ని మీ సమస్యలు యేసు క్రీస్తు నామములో బయటికి పోవును గాక. ఆమేన్. ఇదే మాట ప్రకారం కలుగుతున్నాను. యేసు నామములో ఆయన కృపను బట్టి తక్షణ ప్రార్థన జవాబుల్లో యేసు క్రీస్తు నామములో ఇప్పుడే మీ సమస్యలకు పరిష్కారము కలుగును గాక. మీ జబ్బులకు పరిష్కారం కలుగును గాక. మీ ఇబ్బందులకు విడుదల కలుగును గాక. మీ సమస్యలను యేసు క్రీస్తు నామములో మహిమపొందును గాక. థాంక్యూ లార్డ్ జీసస్. ఆ విధంగా మనం ఆలోచన చేయొచ్చు. కొన్నిసార్లు నా జీవితంలో ఒక ఉదాహరణ చెప్పగలను. నేను కొత్తగా రక్షించబడినప్పుడు దేవుడు నా ప్రార్థన చేయకుండా ఆశించేవాడు. అద్భుతం ఏంటంటే నేను ప్రార్థన చేశాను, ప్రభా నాకు బండి కావాలి ప్రభా. ఇప్పుడు మోడల్ మనసు కొంత బండి ఉంటే బాగుంటుంది అనుకున్నాను. సరదాగా ఫ్రెండ్స్ సినిమాకి వెళ్ళడానికి తిరగడానికి బండి ఉంటే బాగుంటుంది అనుకున్నాను, కానీ ప్రార్థన దేవుడు జవాబు ఇవ్వలేదు. మోడల్ మనసు పొందిన తర్వాత ప్రార్థన చేసిన ప్రభావ మరి సేవ చేస్తున్నాను, నేను బయటకు వెళ్ళాలని బండి కావాలి, బస్సులో ఏమి వెళ్తాము, నాతో పాటు ముగ్గురు తీసుకెళ్ళాలని బండి కూర్చోబెట్టి వెళ్తానని చెప్పి ప్రార్థన చేసి ఆమె నానంటే ఏమైందని అద్భుతం. ఇంటికి వచ్చాను, మా అన్నీ ఉద్యోగం వచ్చి వేరే ఊళ్ళో ఉన్నారు. వాడు సడన్గా ఇంటికి వచ్చారు ఏదో పనులు వచ్చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నగారు నాకు ఇంటికి నన్ను తీసుకెళ్ళిపోయి షోరూమ్కి వెళ్ళిపోయి స్ప్లెండర్ బండి 2003లో కొనేసి ఇంట్లో పెట్టారు. నేను ప్రార్థన చేసి మామూలు ఉన్నాను, నాకు తెలియదు విషయం. ఇంట్లో టేబుల్ మీద బండి తాలూకు పుస్తకం కనిపించింది. స్ప్లెండర్ బండి కాబట్టి లేదు, నాకు ఇష్టం ఆ బండి కాబట్టి అనుకున్నాను. తర్వాత మా నాన్న పని చూడడానికి వెళ్ళమన్నారు. అన్నమాట నాకు ఆశ్చర్యం చేయకపోతుంది, ఎందుకంటే కొత్త బండి క్లీన్ చేసి పైన కవర్ వేసింది అన్నమాట. స్ప్లెండర్ బండి ఆరెంజ్ కలర్ చేస్తున్నాను. వెంటనే ఈ ప్రాంతానికి జవాబు ఎరవస్తుంది అనుకున్నాను. అంటే అప్పుడు రాలేదు ప్రాంతం, ఎందుకనుకుంటాం అప్పుడు నేను స్వార్థం కోసం దేవుడిని అడిగాను, ఎవరో కోసం అడిగాను, దేవుడు ఇవ్వలేదు. ఇప్పుడు సేవ కోసం అడిగిన దేవుడు ఇచ్చాడు, కానీ పని నాది కాదు మనీ అవుతుంది. మా నాన్నగారు అన్ని కొన్ని అన్ని ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం అప్పుడు నేను చదువుకుంటున్నాను. ఇప్పుడు పండించే బాణం ఉంది, ప్రార్థన జవాబు అనుకుంటే మరి అన్నీ కదా ఎలాగ అనుకున్నాను అనమాట. అయిపోయింది అన్నీ సడన్గా వెళ్ళి ఫోన్ వచ్చింది, ఆఫీస్కి అర్జెంట్కి వచ్చేమని. బండి తీసుకెళ్ళడానికి 1 రోజులు పడుతుంది, అర్జెంట్కి వచ్చేమని వెళ్ళిపోయినోడు మళ్ళీ 2 రోజులు ఫోన్ చేసి, నాన్న నాకు బండి అవసరం లేదు, ఇక నాతో పాటు పనిచేస్తున్నాం, ఒక ఆయన బండి కొనుక్కొని వెళ్ళిపోతున్నాం, షేర్ చేసుకుంటాం, ఆ బండి మీరు చూసుకున్నాను. హల్లెలూయా హల్లెలూయా. నాకు బండితో కూడా ఉన్నాడు, ఎందుకు 2003 బండితో కూడా ఉన్నారు, బండి వచ్చింది. కొన్నిసార్లు దేవుడు దీవించాలంటే నీకు అర్హత ఉండదు. కొన్నిసార్లు దేవుడు ఎందుకు కూడా తెలుసా, నీకు దేవుడు ఉండదు. ఆ బండితో కూడా నాకు బండి ఎందుకు,
బండితో కూడా వచ్చానుకో దేవుడు చదువుకోవచ్చు. అప్పుడు ఏం చేసి మా ఫ్రెండ్స్ పిలిచి అప్పటికప్పుడు బండి వేయించుకున్నాను. లేదా తక్షణ ప్రార్థన జవాబు ఏమవుతుందంటే ఆ బండే కాదు అంటే దేవుడు అది ప్రభావ నేను ఎంఎస్సీ చదువుతున్నాను కదా, ఉద్యోగం లేదు, బండికి పెట్రోల్ కావాలి. ఉన్నప్పుడు 8 లీటర్లు పెట్రోల్ దాంట్లో ఉంటుంది, అది ఇస్తారు. చూడు ఒక 4 రోజులు తిరగచ్చు. ప్రార్థన చేస్తున్నాను ప్రభావ మన పెట్రోల్ అయితే పరిస్థితి. నేను మా నాన్న ఎమ్మెల్యే అడుగుతాను. రక్షణ బండి కొత్తలో చాలా పౌరుషంగా ప్రార్థన చేసేవాడు. అప్పుడు 20 రోజులు అయిపోయింది, పెట్రోల్ అయిపోతుంది. నాకు టెన్షన్ వస్తుంది. మా నాన్న డబ్బులు అడగలేదు. దేవుని కోసం వాడుతున్నాను, చాలా మంది చెప్తున్నాను, దేవుని సేవ చేస్తున్నాను. మా నాన్నగారు ఉద్యోగం చేస్తున్నాను వాషింగ్ డిపార్ట్మెంట్లో, పెద్ద ఆఫీసర్. రోజు ఆయన దింపడానికి బండి మీద వెళ్తాను. ఆయన దింపినప్పుడు ఆ ఆఫీస్ దింపిన తర్వాత పెట్రోల్ అయిపోయింది అనమాట. ఆ ట్యాంకర్ బాగా డౌన్ అయిపోయింది, పెట్రోల్ అయిపోయింది. నేనైతే మా నాన్న అడగలేను. మా నాన్న బండిలో దిగుతూ అలా చూశాను మాట. దాన్ని చూస్తే అది అలా కిందకు వస్తుంది. ఇల్లు ఎట్లా పెట్రోల్ అయిపోయినట్టు ఉంది, నెలలో అయితే అయిపోయింది అన్నది. పెట్రోల్ అయిపోతుందంటే నేను ఇంకా అనలేదు. 500 తీసుకోవాలి. అదే 2003లో జరిగిన విషయం చెప్తాను. అప్పుడు నేను చదువుకుంటాను. ఇంకా అయితే తక్షణ ప్రార్థన జవాబు అంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే నీకేది కావాలో దేవుడు నీకు ఇస్తాడండి. మీరు చెప్తే నవ్వుతారేమో. కొన్నిసార్లు నేను మా అమ్మ అత్తమాట బీరకాయ కూడా వండుతుంది, అత్తకే కూడా వండుతుంది. అప్పట్లో లేకపోతే దొండకాయ వండుతుంటే అనిపించింది అత్తమాట ఇవే వెజిటేబుల్స్ చేసి చికెన్ మటన్ వండితే బాగుంది అని మొత్తం అనుకున్నాను. రక్షించుకోవాలి ఏది ప్రభావ నిన్నే కదా బీరకాయ మళ్ళీ ప్రతిగా ప్రభావ అని ప్రార్థన చేస్తే ఆమెనంటే కనుకోతే తీస్తే మా వదిన రసం అనమాట. బిర్యానీ చేసుకొచ్చింది పండుగంట. నాకు బిర్యానీ తీసుకొచ్చి మా అమ్మ దగ్గరకు వచ్చి అత్తయ్య మరి మీరు ఉంటారని చెప్పి రేపు ఇచ్చింది. అదంతా నాకు ఏం చెప్తానంటే ప్రతి విషయంలో దేవుడు నీ పట్ల చింత కలిగి ఉన్నాడు. ప్రార్థన చేయకుండా జవాబు ఇస్తున్నారు. ఆమె వెనకాల జవాబు ఇస్తుంది. ఎంత జరిగింది దేవుడి కూడా సీట్ కూడా అద్భుతాలు అన్ని చాలా చెప్పగలను నేను. అద్భుతాలు కూడా దేవుడు కొన్నిసార్లు చేశాడు. అయితే ఒకసారి ఏమైందంటే ఒకసారి ప్రార్థనకి వెళ్ళాను. అప్పట్లో 2006-2007 సమయాల్లో 2007 సంవత్సరాలు ప్రార్థనకి వెళ్తే గొప్పూడికి వెళ్తే చిన్న ప్లేస్లో వెళ్తే కొంతమంది ఇలా ఉన్నారన్నమాట. మామూలుగా వాకింగ్ చెప్తే ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి ఉంది, ఇలాగ ఉంటుందేమో చిన్న అమ్మాయి, ముఖంతో నూనె రాసుకుంది అన్నమాట. నూనె రాసుకుని అలా చూస్తుంది అన్నమాట. అంటే అమ్మాయికి చిన్న జబ్బులు ఎక్కడుతున్నాను నాకు తెలియదు విషయం. పాస్టర్ పక్కన ఉన్నారు, ఇలా వచ్చాను, అలాగా అందరూ రెడీగా ఆరోపణ చేశారు. నేను అమ్మాయిని చూస్తుంటే అమ్మాయి కొంచెం తేడా ఉంది. అంటే నూనె రాసుకొని ఇలా చూస్తుంది మాట. ఆయన పాస్టర్ చేసిన పాస్టర్ అంటే తర్వాత చెప్తానని ప్రజలు అన్నారు. సరేనండి వాకింగ్ చేశాను. తర్వాత ఆరాధన జరుగుతుంటే పాస్టర్ చూడ అన్నారు, అమ్మాయి కొంచెం ప్రాబ్లం ఉందని నేను ప్రాబ్లం చేయని ప్రజలు అన్నారు. ఆరాధన అంటే ఆరాధన అయిపోయిన తర్వాత వాకింగ్ చెప్పే ముందు ఆ అనాథంలో జస్ట్ చేసి అలా ప్రార్థన చేస్తే తప్పులు పడిపోయిందండి. ఫ్రీ అయిపోయింది. నాకు తెలియదు విషయం అయిపోయింది. నేను తెలియదు. మరుసటి రోజు మార్నింగ్ ఆ నాన్న ఇంటికి వచ్చాడు. వచ్చేసి బాబు మా అమ్మాయి చాలా బాగా ఉండేది కాదు, దెయ్యం పట్టేసేది. అసలు వాకింగ్ తర్వాత దేవుని తర్వాత అలా నూనె రాసిన ఉంటారు ఇంట్లో అని. కానీ మీరు ప్రార్థన చేశారు కదా, తెల్లవారు తీసుకెళ్ళి తలస్నానం చేసింది, అక్కడ పౌడర్ రాసి గడ్డి చేసేస్తున్నారు అన్నారు. తక్షణ ప్రార్థన జవాబులండి. నాకు తెలియదండి దేవుడు అద్భుతం చేస్తారండి. మనం ఎవరు అండి దేవుడు, మనం ఎవరు అద్భుతం చేయడానికి, మనం ఏ పాటి వాళ్ళకి పాపంతో నిలుపుకునే వాళ్ళు. కానీ దేవుడు చేయగలడు, దేవుడు చేస్తాడు. కొన్నిసార్లు చేయడు. ఎందుకంటే నేను చెప్పలేంటమాట, కొన్నిసార్లు చేయలేదు. అదే ఈ విధంగా మనం చూసి తక్షణ ప్రార్థన జవాబులు చాలా ఉదాహరణలు చెప్పగలను. 3 పాయింట్లు చూస్తే ఎమర్జెన్సీ ప్రేయర్ ఆన్సర్స్. 3వది అత్యవసర ప్రార్థన జవాబులు అండి. ఎమర్జెన్సీ అంటే మనకు గుర్తొస్తుంది ఉన్నది. ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఫోన్ చేస్తే వెంటనే ఉన్నది వచ్చి మనకు అడ్డుకోవాలి. ఇక్కడ మనం చూస్తే కొన్ని ఉదాహరణలు యేసు ప్రభువు మరి శిష్యులతో బయలుదేరి పడవలో ప్రయాణం చేస్తారు. సముద్రంలో పడవలో ప్రయాణం చేస్తుంటే అద్దరికి వెళ్దామంటే ప్రయాణం చేస్తున్నప్పుడు శిష్యులు అందరూ కూడా యేసు ప్రభువుని చూసి సంతోషిస్తున్నారు. అయితే ఆయన బాగా అలసిపోయడం వల్ల ఆయన అలాగ కలవలసిన పడుకుంటే కొంత సమయానికి పెద్ద తుఫాను వచ్చి, గాలి తుఫాను వచ్చి ఆ పొలం కొడుతున్నప్పుడు శిష్యులందరూ కూడా భయపడిపోయి వెంటనే ఆందోళన చెంది ఏమంటారు, ఈశ్వరరావు చెప్పేస్తారు, ప్రభా మీకు చింత లేదా, వర్షం వచ్చేస్తుంది, తుఫాను వచ్చేస్తుంది, చచ్చిపోయేలా ఉన్నాం, నీకు బాధ్యత లేదా అని చెప్పిగానే ప్రభు ఎంత వేసిపోయి చూస్తే పెద్ద తుఫాను వచ్చేస్తుంది. యేసు ప్రభు ఉంటుంది కదా తుఫాను వస్తుందండి. అర్థమైందండి. యేసు ప్రభువును కూడా చాలాసార్లు సాతానుడు శోధించాడు, కానీ ఆ శోధన దేవుడు జయించాడు అని అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందండి. ఆ తుఫాను వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చేశారంటే వెంటనే ఎంతకాలం నేను మీతో ఉండాలి,
మీకు విశ్వాసం లేదా, నేను మీతో ఉన్నాను కదా, భయపడతారు ఎందుకని చెప్పి ఆ గాలిని ఆ యొక్క వర్షాన్ని గర్తించగానే అది నిమ్మలం అయిపోయిందండి. హల్లెలూయా. ఆగిపోవాలి వెంటనే నిమ్మలం అయిపోయింది. అది అత్యవసర ప్రార్థన జవాబు అంటే ఎలాగే ఉంటుంది. హల్లెలూయా. కొన్నిసార్లు ట్రైన్ కోసం పరిగెడతాం, పరిగెత్తి టైం అయిపోద్ది, అది ఆల్రెడీ బయలుదేరిపోద్ది. అలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఆగిపోద్ది. ఎందుకో తెలుసా? సడన్గా దేవుడు నీకు ఆపుతారు కొన్నిసార్లు. అర్థమవుతుందండి. ఎలాగ దేవుడు కార్యం చేస్తారు, ఎలాగ ప్రార్థన జవాబాలు మనకు అర్థం కాదు. కొన్నిసార్లు దేవుడు సడన్గా కార్యాలు చేయగలరు. ఇంకో మాట మనం చూస్తే పౌలు శీలలు ఇద్దరు కూడా కలిసి సేవ చేసేవారు. అపోస్తల కార్యం 16వ అధ్యాయం మనం చూస్తే 10-15 దాకా మనం కనిపిస్తున్నాం. అపోస్తల కార్యంలో 16వ అధ్యాయంలో 10 నుంచి మనం చూస్తే కనిపిస్తుంది. తర్వాత పౌలు శీలలు దేవుని సేవలు ముందుకెళ్తున్నప్పుడు ఒక దెయ్యం పట్టిన ఒక ఆమె ఉంటుందన్నమాట. పుట్టూరు అనే దెయ్యం పట్టిన ఒక ఆమె ఉంటుంది. ఆమె ఏం చేస్తుందంటే సోది చెప్పి ప్రజలందరినీ మోసం చేసి డబ్బులు రావుతూ ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు పౌలు శీలలకు వెళ్ళినప్పుడు తెలియకుండానే ఆమెకు ఒక రకమైన విడుదల వచ్చి ఆ దెయ్యం తనలో జరిపినట్టు మనం చూస్తాం. అంటే తక్షణంగా ఆ పౌరులు ఎలా ఎంటర్ అయ్యారు ఆ ప్రదేశానికి, ఆ గలిపిని పుట్టి ఆ దెయ్యానికి ఆమెలో నుంచి ఆ పుట్టున దెయ్యం వెళ్ళిపోవడం మనం చూస్తాం. వెంటనే విడుదల వచ్చి ఆ ప్రదేశంలో గొప్ప రక్షణ కార్యం జరిగినట్టు మనం చూస్తాం. హల్లెలూయా. ఇది అత్యవసర ప్రార్థన జవాబుకి ఉదాహరణ. మరలా మనం చూస్తే పౌలు శీలలో శృంగారమైన దేవాలయానికి వెళ్తారండి. క్రిత మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పౌలు శీలలో శృంగారమైన దేవాలయానికి వెళ్తారు. అక్కడ దేవుని ఆరాధించాలి. అక్కడ దేవుడు ఏమవుతుందంటే అక్కడ పక్షవాతంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి వ్యక్తి దగ్గర కూర్చుని ఇలా కాళ్ళు పడిపి చేతులు కలిపి అడుక్కుంటా ఉన్నాడు, నాకు ఏదైనా సహాయం చేయాలని. అలాంటి సమయంలో ఈ పౌరులు ఏమంటారంటే, అయ్యా బాబు, దీన్ని స్పష్టం నీకు డబ్బులు ఇవ్వడానికి అనుకుంటున్నావు కదా, బంగారం లేదు మా దగ్గర, వెండి లేదు, ఎటువంటి డబ్బులు మా దగ్గర లేవు, కానీ బలమైన యేసునామం ఉంది మా దగ్గర, ఆ యేసునామంలో తిరిగి లేచి నువ్వు స్వస్థత పొందుకోనగానే ఆ వ్యక్తి వెంటనే కాళ్ళు చీలమాటలు కదిలిపోయి లేచి నిల్చుని ఎగిరి కంటేసి స్వస్థత పొందుతారు. హల్లెలూయా. ప్రార్థన జవాబులతో పాటు అత్యవసర ప్రార్థన జవాబులు కూడా ఇలాగే సమాధానం ఉంటుంది. అత్యవసరం అంటే ఎమర్జెన్సీ ప్రేయర్స్ ఇమ్మీడియట్లీ జరగాలి. కొన్నిసార్లు ఆటగా వస్తుంది, దేవుడు ఆటగా వస్తే అన్ని తర్వాత ఇమ్మీడియట్గా మనం ఇంట్లో లేచారు. మరి అలాగా మనం కాపాడుతాం, సన్నగా మరి ఆటగా కష్టం కదా. అలాంటి సందర్భాల్లో కూడా కొన్నిసార్లు దేవుడు మనకి వెంటనే ఆపగలరు, రక్షించగలరు. ఒకసారి మా పాస్టర్ గారు ఉన్నారు మా ఊళ్ళో, ఆయనకి ఇలా తెల్లవారు ఆరాధన అయిన తర్వాత ఊళ్ళో నిప్పొచ్చింది అనమాట. మన పెయిన్ వచ్చి ఇంట్లో చెప్పకుండా పెయిన్ వస్తుందంటే పంపిలో తీసుకెళ్ళి హాస్పిటల్. మామూలు పెయిన్ తీసుకెళ్ళిపోయారు, డౌట్ వచ్చి ఎలాగో హార్ట్ అటాక్ అన్నారు. వెంటనే బైపాస్ సర్జరీ చేశారు. హ్యాపీ హార్ట్లోకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నారు. ఇప్పుడంతా వయసు 75 సంవత్సరాలు వయసు వచ్చింది, 60 ఏళ్ళు హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పటికీ కూడా బ్రతికే ఉన్నారు. హల్లెలూయా. ఎమర్జెన్సీగా ఆ సమయానికి వైద్యం అందింది, దేవుడు తీసుకెళ్లారు. మీ జీవితాల్లో దేవుడు కార్యం చేయబోతున్నారు. ఎమర్జెన్సీగా దేవుడు మీకు సహాయం చేస్తున్నారు. మీ రోగం ఏంటో నాకు తెలియదు, మీ అవసరం ఏంటో మాకు తెలియదు, అవసరత, కానీ దేవుడు అద్భుతంగా అత్యవసరంగా దేవుడు నీకు జవాబిచ్చేవాడు. కొన్నిసార్లు కొన్ని కార్యాలు దేవుడు అత్యవసరంగా వెంటనే జరిగిస్తాడు. అది నీ పట్ల దేవుడు చేస్తాడు. హల్లెలూయా. యోహాను అనే బలమైన భక్తులు ఉన్నాడండి. యేసుప్రభువు వారి యొక్క మంచి భక్తుడు, దగ్గరగా ఉన్న భక్తుడు యోహాను ఒక్కడే శిష్యుల్లోని ఎక్కువ కాలం బతికారు. 100 సంవత్సరాల దగ్గర బతికారు. ఆ యోహాను మరి దేవుడి సేవలో ఉంటున్నప్పుడు చాలా మంది కోపించి ఆయన చంపేయాలని చాలా ప్రయత్నం చేస్తారు. అతను తీసుకెళ్ళి వేడి నూనె మరుగుతూ ఉంటే దాంట్లో పడేస్తారు. చంపేద్దామని వేడి నూనెలో పడేస్తే నూనెలో తేలిపోతాడంట, కానీ రాలేదు, చచ్చిపోలేదు. దేవుడు తక్షణమే లేకపోతే అత్యవసరంగా ఎమర్జెన్సీగా దేవుడు యోహానును కాపాడాడు. ఎలా కాపాడాడో మనకు తెలియదు. అర్థమవుతున్నామా? దావీదుని తీసుకెళ్ళి లేకపోతే దానియేలుని తీసుకెళ్ళి సింహాల భూమిలో పడేశారు. సింహాలు ఏం చేస్తారు తెలుసా? పాకముందే గాల్లో పట్టుకుంటారు. మన కోసం యూట్యూబ్ ఛానల్లో గట్ట, ఫేస్బుక్లో గట్ట సింహాలకి ఇలా రైడది మాంసం చూస్తుంటే గాలిలో ఎగిరి పట్టుకుంటాయి. అసలు తింటే వాటికి చాలా ఇష్టం అన్నమాట. ఎవరో అలాంటి దానియేలుని ఇస్తుంటే సింహాలు లోపల ఉన్నాయి, కానీ ఏమీ చేయలేదండి. సింహాలు నోరు నియమించిన దేవుడు. అత్యవసర ప్రార్థన జవాబు అంటే ఇలాగే ఉంటుంది. శద్రక్ మేషక్ అబేద్నెగోలను తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేశారు. దానిని 3వ అధ్యాయం మనం చూస్తే అగ్నిగుండంలో పడకముందే కాలిపోవాలి, కానీ వారితో పాటు 4వ వ్యక్తి దూత కూడా సంచరిస్తున్నట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అత్యవసర ప్రార్థన అవసరం.
నీకు ఏ అవసరం ఉందో, అది ఎంత అర్జెంటో ఎంత ఎమర్జెన్సీ నాకు తెలియదు, కానీ దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు, జవాబు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ విధంగా మనం చూసుకోవాలి. కొన్నిసార్లు ప్రార్థనలకు జవాబు రాదు. ఎందుకంటే మనం చూస్తే యోహాను గురించి మనం చూసినప్పుడే చాలా మంది అపోస్తులైనటువంటి శిష్యులు మరి ఎంతో ప్రార్థన చేశారు, కానీ వాళ్ళను భయంకరంగా హింసించారు. దేవుని కోసం హతసాక్షులుగా మారిపోయారు శిష్యులు. నేను చూసినట్లయితే పేతురు చనిపోయాడు. తర్వాత ఏమొచ్చి పౌలు భయంకరంగా హింసించబడి చనిపోయాడు. కోరుకున్నాను దేవుని కోసం చనిపోవాలని. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసిన జవాబు రాకపోయినా, ప్రాణం పోయినా నువ్వు సిద్ధపడాలి. హల్లెలూయా. అన్నిసార్లు దేవుడు జవాబిస్తారని కోరుకోకూడదు. సమాధానం మాత్రం దేవుడిని తప్పకుండా ఇస్తారు. నీ ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే నువ్వు సంతోషంగా చచ్చిపోవాలి. అదే నా ఆంటిబెట్. హల్లెలూయా. నేనేం కోరుకున్నాను, ప్రభా నా మరణం వచ్చేసరికి నేను ఏడుస్తూ చనిపోవాలి ప్రభా, విశ్వాసంతో లేకపోతే సమాధానంతో సంతోషంగా నవ్వుతూ చనిపోవాలి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను. అదే మరి మీరు ఎలా ప్రార్థన చేస్తారో నాకు తెలియదు. తర్వాత మనం చివరిగా చూస్తే సమయం అయిపోతుంది. 4వ అంశం చూసినట్లయితే ఆన్సర్ ప్రేయర్స్. ఇది జవాబు లేని ప్రార్థనలు మనం చూస్తున్నాం. జవాబు రాని ప్రార్థనలు 3 అంశాలు మనం చూడగలం కదా. జవాబు లేని ప్రార్థన అంటే కొన్నిసార్లు మన ప్రార్థనకి జవాబు ఎందుకు రాదో తెలుసా? 3 అంశాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే దేవుని చిత్తము కాని ఎడల నీ ప్రార్థనకు సమాధానం రాదు. రెండోది, నీ ప్రార్థన స్వార్థపూర్తిగా ఉంటే దానికి జవాబు రాదు. మూడోది, విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే నీకు జవాబు రాదు. చూద్దాం. మొదటిది మనం చూస్తే దేవుని చిత్తం కాని ప్రార్థన. ఒకసారి మీరు ఆలోచించండి. దావీదు బెత్షెబాతో పాపం చేస్తే ఒక బిడ్డ పుట్టాడు. బెత్షెబాకు పుట్టినప్పుడు నాతాను ప్రవక్త ద్వారా దేవుడు కల్పిస్తే దావీదు హృదయాన్ని చిక్కుకొని పశ్చాత్తాపడి దేవుళ్ళు మళ్ళీ ఒప్పుకొని పాపాలు ఒప్పుకొని దేవుడిని అంగీకరిస్తాడు. కానీ అతను చేసిన పాపం వల్ల దేవుడు శిక్షించి తన బిడ్డను చంపేస్తాడు, తీసేసుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే దావీదు తన పశ్చాత్తాపంతో ప్రభావాన్ని క్షమించలేదు ఒక చేశాను, కానీ నా బిడ్డ నాకు కావాలని ప్రభావం ప్రార్థన చేసినప్పుడు ఎంతో ప్రార్థన చేస్తాడు, కానీ బిడ్డ బ్రతకడు, చచ్చిపోతాడు. ఇంకో తెలుసా, ఆ ప్రార్థన దేవుని చిత్తం కాదు. కొన్నిసార్లు నీ జవాబు ఎందుకు రాదు తెలుసా? అది దేవుని చిత్తం కాదు. కాబట్టి తర్వాత ఇంకా మనం ఇంకైనా ఉదాహరణ చెప్తాను మీకు. నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్లో ఉండేటప్పుడు నాకు తల ఊడిపోయింది అనమాట. తల ఊడిపోతే కొద్దిగా వచ్చినకల్లా తల అంతా ఊడిపోయి గుండె అయిపోయింది. అప్పుడు నాకు జవాబు జరగలేదు, జుట్టు ఊడిపోతున్నాను. నేను మా ఇంట్లో గట్రా బాధపడలేదు, నాకు జుట్టు ఊడిపోతుంది, మరి అమ్మాయిని పిల్లలు ఎవరేమని బాధపడేవాడు. అప్పుడు మా ఇంట్లో కూడా చెప్తే వాళ్ళు కూడా కొంచెం మరి ఏం చేస్తారో బాధపడ్డారు. రోజు ప్రార్థన చేసి 5 సంవత్సరాలు ప్రార్థన చేశాను. దేనికోసం? జుట్టు ఊడిపోతుందని. ప్రతిరోజు ప్రార్థన చేయడం, ప్రభావ ఇస్తావు, నమ్ముతున్నాడు, నువ్వు ఇస్తావు ప్రభావ, నాకు తెలిసి ప్రభావ ప్రార్థన చేసేవాడిని. కానీ ప్రార్థన చేసి స్నానం చేస్తే మనం ఊడిపోతుంది. ఆఖరికి ఏమైందంటే నా ప్రార్థన సమాధానం వచ్చింది, జవాబు కూడా దేవుడు ఇచ్చాడు. ఎలాగిచ్చాడు? నా ఆశ అయితే మంచి అమ్మాయి రాదేమో, వెళ్ళవదేమో భయపడ్డాను. కానీ దేవుడు మంచి అమ్మాయి ఇచ్చాడు. అనుకున్నట్టుగా మంచిగా దేవుడు చేశాడు. కానీ జుట్టు మాత్రం రాలేదు. ఎందుకో తెలుసా? నోరు చూసుకుంటున్నాను, వందనాలు ప్రభావ, నాకు ఉండే నాకు ఇష్టం ప్రభావ అని హ్యాపీగా సాటిస్ఫై అయిపోయాను. తర్వాత కొన్నిసార్లు అనిపించి మా ఆవిడ ఏమనుకుంటుందని చెప్పి కొన్నిసార్లు అడుగుతాను అన్నమాట. ముందు పర్లేదు అంటే నవ్వుతారు అన్నమాట. మనతో తీసుకుంటుంది అనుకుని. తర్వాత పాత ఫోటోలు ఉన్నాయి నాకు ఇంటర్మీడియట్ డిగ్రీలో, జుట్టు చక్కగా ఉన్నాయన్నమాట. జుట్టున్న ఫోటోలు ఉన్నాయి, అది తీసుకొని చూపించారు ఉండేవాడిని. చూసి ఎవరనేది నేనే అంటే అస్సలు బాగాలేదు. హల్లెలూయా. అంటే జుట్టు ఉంటే బాగాలేదంట, జుట్టు లేకపోతే బాగున్నానంట. హల్లెలూయా. అది సమాధానం. అర్థమవుతున్నామా? కొన్నిసార్లు ఈ జవాబు నీవు అనుకున్నట్టు రాదు, ఇంకో రకం వస్తుంది, నీకు సమాధానం ఇస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు బాగుంటది, నువ్వు జుట్టు అస్సలు బాగాలేదు, జుట్టు లేకపోతేనే చాలా బాగున్నావని నన్ను ప్రశంసిస్తుంది. అది దేవుడు ఇచ్చే సమాధానం అండి. హల్లెలూయా. ఆ విధంగా నేను చెప్తాను. దేవుని చిత్తం కాబట్టి నువ్వు ఎంత ప్రార్థన చేసిన సమాధానం రాదమ్మా. రెండో పాయింట్ చూస్తే సెల్ఫిష్ ప్రేయర్, స్వార్థపూరితమైన ప్రార్థనలు. ఉదాహరణ చెప్తాను మీకు. యాకోబు 4:3 చదవను ఎవరన్నా. యాకోబు 4:3 చదివితే దాంట్లో ఉంటుంది, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. హల్లెలూయా. చూసారా? దురుద్దేశంతో మనం అడగాలనుకో, నాకు అది కావాలి ఇది కావాలని, అది నీకు దేవుడు ఇవ్వడు. కాబట్టి స్వార్థపూరితమైన ప్రార్థనలకి దేవుడు సమాధానం ఇవ్వడండి.
తర్వాత కీర్తన 66:18 మనం చూస్తే, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసి ఎడల ప్రభు నా మనవి వినకపోవును. హల్లెలూయా. నా హృదయంలో పాపం పెట్టుకున్నాను, అసూయ పెట్టుకున్నాను, కక్ష పెట్టుకున్నాను, ప్రేమ లేదు లేకుండా హృదయం అంతా పాపంతో నిండిపోయి ప్రార్థన చేశారనుకో, దేవుడు దానికి సమాధానం ఇవ్వడు. ఆయన వినడు నీ ప్రార్థన. కాబట్టి మన ప్రార్థన ఎలా ఉండాలంటే నిస్వార్థంగా ఉండాలి. స్వార్థంగా ఉంటే ప్రార్థన జవాబు రాదు. తర్వాత నీ సుఖభోగాల కోసం ప్రార్థన చేసిన దేవుడు నీకు సమాధానం ఇవ్వడండి. అది 2 పాయింట్. 3 పాయింట్ మనం చూస్తే ఫెయిత్లెస్ ప్రేయర్స్, విశ్వాసం లేని ప్రార్థన కూడా జవాబు రాదు. మనం చూస్తే హెబ్రీ 16:1, 11:6 చదవడం వల్ల హెబ్రీ 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనది అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకువానికి ఫలము దయచేవాడని నమ్మవారిని కదా. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనది అసాధ్యం. నువ్వు దేవునికి విశ్వాసం లేకుండా నువ్వు ఆప్తులుగా ఉండలేవు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఏం చేయాలండి? ఆయన ఉన్నాడని నమ్మాలంట. అప్పుడే విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుడు నీకు కార్యం చేస్తాడు. అబ్రాహాము విశ్వాసంతో ఉన్నాడు. తర్వాత ఆ విశ్వాసంతో హన్నా ప్రార్థన చేసింది. విశ్వాసంతో దానియేలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు. లేకపోతే శద్రక్ మేషక్ అబేద్నెగో వారి విశ్వాసంలో పౌరుషం కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు సమాధానం ఇచ్చాడు, జవాబు ఇచ్చాడు. కాబట్టి మనం ఫెయిత్లెస్ ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సరబుల్. ప్రార్థన చేద్దామని ఒకసారి పరిశోధించుకుందాం. మన ప్రార్థనలు ఎలాగున్నాయి? కొన్నిసార్లు ప్రార్థన జవాబు రాదు, విసిరిపోతున్నాం. లేకపోతే నువ్వు ప్రతిరోజు దేవుడు నీతో క్లియర్గా మాట్లాడాలి. ఎలాంటి ప్రార్థనలు దేవుడు జవాబిస్తాడు, ఎలాంటి వాటికి దేవుడు జవాబు ఇవ్వడు, ఎందుకు ప్రార్థన లేట్ అవుతుంది అన్న విషయాలు దేవుడు నీతో మాట్లాడించారు. కాబట్టి నీకు క్లారిటీ వస్తుంది తినాలి. ఇప్పుడు నీ హృదయంలో దేవుడు సమాధానం ఇస్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థనతోని, విజ్ఞాపనతోని, కృతజ్ఞతలు విన్నపాలు తెలియజేస్తే సమాధానం దేవుడు ఇస్తున్నాడు. ఆ సమాధానము నీ ప్రార్థన జవాబు కంటే గొప్పది. హల్లెలూయా. కావాలంటది, హృదయానికి నెమ్మదిస్తుంది. ఓ యేసు క్రీస్తు నామమున ఇప్పుడే మీ ప్రార్థనకు జవాబు దొరుకునుగాక, మీకు సమాధానం మెండుగా దయచేయునుగాక. దేవుడు మాట దీవించగా అందరూ చక్కగా చక్కని వర్తమానం అందించిన రాజేష్ గారికి, రాజశేఖర్ గారికి నా హృదయపూర్వక పేర్లు మాట్లాడుతున్నాం. హల్లెలూయా. రాజశేఖర్ గారు చక్కని వర్తమానం అందించారు. మరి అందరికీ మంచి అర్థం అనుకుంటున్నా. ప్రభువుకి మహిమ. మన ప్రార్థన ఎలా ఉండాలి? ప్రభువుకి మహిమ. హల్లెలూయా.